ఈరోజు మనం చాలా కపుల్స్ కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటంటే, ఐవీఎఫ్ ప్రొసీజర్‌కి ఎంత టైం పడుతుంది? మనం ఐవీఎఫ్ చేపించుకుంటే ప్రెగ్నెన్సీ వెంటనే వస్తుందా? అనే డౌట్స్ చాలామంది అడుగుతుంటారు. అంటే వాళ్ళు ఎలా వస్తారంటే, ఐవీఎఫ్ చేసుకుంటే వెంటనే జస్ట్ 10 డేస్‌లోనో, 15 డేస్‌లోనో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని కొంతమంది అపోహతో వస్తుంటారు. సో, ఐవీఎఫ్ ప్రాసెస్ అంతా ఎంత టైం పట్టొచ్చు అనేది మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఒక కపుల్ ఎవాల్యుయేషన్ అంతా అయ్యి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం ఉంటుంది అని డిసైడ్ అయిన తర్వాత ప్రొసీజర్ అంతా మనం పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి స్టార్ట్ చేస్తాము. పీరియడ్స్ అయిన సెకండ్ డే నుంచి ఎగ్స్ పెరగడానికి ఒక 10-12 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి, దాని తర్వాత ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్స్ అనేటివి రిట్రీవ్ చేస్తాము. దాని తర్వాత ఎంబ్రియోస్‌గా ఫార్మ్ అయిన తర్వాత డే 3 గానీ, డే 5 గానీ ఎంబ్రియోస్ వచ్చే వరకు వెయిట్ చేసి అవి ఫ్రీజింగ్ అయితే ఫ్రీజ్ చేస్తాము. లేదు ఫ్రెష్ ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళేటట్టయితే ఆ మంతే ట్రాన్స్‌ఫర్ చేస్తాము. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసిన వాళ్ళలో అయితే అరౌండ్ 1 మంత్‌లో మనకి రిజల్ట్స్ అనేటివి తెలుస్తాయి. లేదు ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వెళ్ళే వాళ్ళలో అయితే అరౌండ్ 2 మంత్స్‌కి మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకొని రిజల్ట్స్ కూడా వస్తాయి.